హలో మేడం, 2 నిమిషాల్లో స్పాట్కి వెళ్ళిపోతాను. అది సరే, మిస్ అమ్మతో పాటు అరుంధతి కూడా వస్తుంది. ఏంటి మేడం, ఎవరొస్తున్నారు? అదేరా, నువ్వు చంపిన అరుంధతి వస్తుంది. అదేంటి మేడం, ఒక్కరే వస్తుందన్నారు కదా, వచ్చేలా చూస్తా అన్నారు కదా, మధ్యలో ఈ ఆత్మేంటి మేడం? ఇప్పుడేంటి, నేను దాని దగ్గరికెళ్ళి నిన్ను చంపినట్టే నీ చెల్లెల్ని కూడా చంపాలని చూస్తున్నాను, నువ్వు దాంతో పాటు వెళ్లకు అని చెప్పమంటావా? అలా ఎందుకు చెప్తారు మేడం? ఏదో ఒకటి చేసి రాకుండా ఆపొచ్చు కదా. రే లూజు, దాన్ని ఆపడానికి అదేమన్నా మనిషి అనుకుంటున్నావా? ఆత్మ. పైగా నేను దాన్ని చంపించానని తెలిసిపోయింది. నేను చెప్తే అస్సలు వినదు. ఇప్పుడు ఎలా మేడం? అరుంధతి గారు పక్కనుండగా నేను యాక్సిడెంట్ ఎలా చేయాలి చెప్పండి? ఆల్రెడీ నువ్వు దాన్ని ఒకసారి చంపేశావు, ఇప్పుడేంటి కొత్తగా భయపడుతున్నావు? మంత్రాలు తంత్రాలు తెలిసిన గోరాకే 3 చెరువులు నీళ్లు తాగించింది మేడం. అందరితో ఆడుకునే మీతో ఫుట్బాల్ ఆడుతుంది. అలాంటిది నేనెంత మేడం? సరిగ్గా కాన్సంట్రేషన్ చేస్తే నిమిషం పని నాతో. అమ్మో, నాకు భయం వేస్తుంది మేడం. రై, భయపడకు, అది మంచిది, ఏమీ చేయదు, చెయ్యలేదు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఆ భాగ్యం చంపాయి, ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా. సరే మేడం, నా చావేది నేను చస్తాను, ఆవిడని చంపుతాను. బాలిక, బాలిక, ఈ బాలిక నీతో ఏదో చెప్పవలని అన్నది కదా, అదేమిటో అడుగుము. ఏదైతే మీకెందుకండి? అక్క, ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు మిస్ అమ్మా, ఏదో నాకెందుకు అన్నారు. అది అవసరం లేనిది, నీకు కాదులే. ఇంకెవరికి అవసరం లేదు? ఎవరో అవసరం లేని వాళ్ళకి. అదే, ఆ అవసరం లేని వాళ్ళెవరు? వాళ్ళకే అవసరం లేనప్పుడు మనకేం అవసరం మిస్సమ్మా? మిస్సమ్మా, ఆగిపోయావే, రా. అక్క, మీకొకటి చెప్తా, ఏమనుకోరు కదా? చెప్పు మిస్సమ్మా, ఏమీ అనుకోను. ఏదైనా మీరు కొంచెం తేడా అక్క. ఇన్ని దినములకు నీకొకరు నిజము చెప్పి తిరుబాలిక. ఆయనను నీవు కొంచెమేలా, నిలువెల్లను చిత్ర విచిత్రమే కదూ. అదేంటి మిస్సమ్మా, పుసుకుమని అంత మాట అనేసావు? లేకపోతే ఏంటక్క, మీరసలు అర్థమే కారు. అసలు మనిషి అయితే కదా. గుప్తా గారు, అదిగో మళ్ళీ నన్ను గుప్తా గారు అంటున్నారు. అది నిన్ను కాదులే, ఏదో వదిలే. ముందు నాతో ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటది? స్పెషల్ గా ఏం లేదక్క, ఇంట్లో జరుగుతున్నవన్నీ మీకు తెలుసు కదా. ఎందుకు తెలియదు? తెలియను. దానికి కారణము మనోహర్ అని కూడా తెలియను. కానీ అది ఎటులా చెప్పబలనో ఈ బాలికకు తెలియటలేదు. పిల్లలు, అత్తయ్య, మావయ్యతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇదంతా ఆరో అక్క చనిపోయిన తర్వాత నుంచి మొదలైంది. కొడైకెనాల్లో అక్కకి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక కష్టం ఈ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. ఆ ప్రమాదము ఇంటినందే ఉన్నది. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక చాలా భయంగా ఉందక్క. వీడేంటి దాన్ని చంపేస్తానని ఫోన్ చేయడం లేదు? వెళ్ళి చాలాసేపు అయింది. ఈ పాటికి దాన్ని లారీతో గుద్ది చంపేసి ఉండాలి.
హలో హలో, ఏంట్రా ఇంతసేపటికి ఫోన్ చేయలేదు? నేను నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. నేను ఎన్నో రోజులుగా వినాలనుకుంటున్న మాట, నాకు ఆనందాన్ని ఇచ్చే మాట చెప్పు. యాక్సిడెంట్ అయింది మేడం ఇక్కడ. ఇక్కడ మనిషికి యాక్సిడెంట్ అయితే ఆనందపడతారేంటి మేడం? పెద్ద యాక్సిడెంటా చిన్న యాక్సిడెంటా? చూస్తుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ లానే ఉంది మేడం. నువ్వెవరో నాకు తెలీదు. ఆ బాబ్జీ గారి ఫోన్ మీ దగ్గర ఎందుకుందో నాకు తెలీదు, కానీ నువ్వు నా దృష్టిలో దేవుడు అయ్యా. ఇక్కడ యాక్సిడెంట్ అయిన అబ్బాయి పేరు బాబ్జీయా? అవును. ఒక్క నిమిషం. బాబ్జీకి యాక్సిడెంట్ అయిందా? బాబ్జీ యాక్సిడెంట్ చేశాడా? మీరు చెప్పారు కదా బాబ్జీ అని, ఆయనకి యాక్సిడెంట్ అయింది. అదేంటి? అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతుంది? లారీకి బ్రేక్ ఫెయిల్ అయినట్టుంది మేడం, పెద్ద చెట్టును గుద్దేసింది. చెట్టు గుద్దుకుందా? మనిషి గుద్దుకోలేదా? మీరు చెప్పిన బాబ్జీకి తప్ప ఎవ్వరికి ఏమీ కాలేదు. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. హలో 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 హలో. దాన్ని యాక్సిడెంట్ చేసి చంపరా అంటే వీడెందుకు చేసుకున్నాడు? అంతా నా కర్మ.